ఇక్కడ మా సిటీలో అంటే ఒలోమోస్ సిటీ ఇది. ఇక్కడ చెక్ రిపబ్లిక్ కంట్రీ, యూరోపియన్ కంట్రీ ఇది. ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను వెళ్తున్నా, చాలా చల్లగా ఉంది వెదరు. అయితే ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే నాకు ఒక ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ కనిపించిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్లో స్కేటింగ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్కేటింగ్ బోర్డ్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్‌కి సుమారు 600 రూపాయలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇది 600 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వాళ్ళకి ఈ షూటింగ్ ఇది మన స్కేటింగ్ చేసేటువంటి షూస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. హెల్మెట్ కావాలంటే సపరేట్గా మళ్ళీ 200 అడిషనల్గా పే చేయాలి. ఎక్కువ చిన్న పిల్లలు, కొద్దిగా కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు హెల్మెట్స్ తీసుకుంటున్నారు. అంటే చాలా వరకు చాలామందికి ఇక్కడ ప్రాక్టీస్ ఉన్నట్టుంది. అందరూ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. అంటే 1 అవర్ అట్లా 600 అట్లా పే చేసి. వీళ్ళేంటంటే కొందరు రాని వాళ్ళు ఏంటంటే ఇట్లా వాల్స్ని పట్టుకొని చిన్నగా లేదంటే ఎవరైనా హెల్ప్ తీసుకుంటున్నారు. పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇలా ఇద్దరు చేతులు పట్టుకొని అలా చేయడం, రాని వాళ్ళు అట్లా పేరుగా ఉండేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. కొందరు ఏంటంటే డక్స్ మాదిరి కొన్ని ప్లేయింగ్ అవి ఉన్నాయి, వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఎక్కువగా పేరెంట్స్ ఏంటంటే చిన్నపిల్లలను తీసుకొచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయించడం అనేది నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. సో ఏంటంటే ఎక్కువగా వీళ్ళు 1 అవర్, అంటే 1 అవర్కి అప్పటికే అలసిపోతారు. సో అలసిపోకపోయినా కూడా 1 అవర్ మాత్రం వాళ్ళు మాత్రం టైం ఇస్తారు. ఇక కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇలాంటి కొన్ని ఫ్రేమ్స్ ఇస్తున్నారు. ఆ ఫ్రేమ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు కింద పడకుండా జాగ్రత్త ఆడుకోవచ్చు ఇలా అన్నమాట. కానీ ఇది కింద చూసినట్లయితే ఒక బోర్డు, ఈ బోర్డు మీద ఏంటంటే అన్ని క్రిస్టల్స్ లాంటివి ఉన్నాయి. అంటే అది స్నో మాదిరి కనిపిస్తుంది, కానీ ఏ పౌడర్ అనేది నాకు తెలియదు. అది పౌడర్ మాత్రం కాదు, క్రిస్టల్స్ అవి. దగ్గరికి చూడడానికి ట్రై చేశాను, అలా ఎక్కువ కనిపించలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఆ వెదర్కి ఏంటంటే మరీ ఎండ కాదు, మరీ వర్షం అనే కాదు, ఇట్లా వెదర్. ఇక్కడ ఏంటంటే సన్లైట్ ఉండదు, ఎక్కువగా చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడో ఒక రోజే మాత్రమే వస్తుంది. సో అందరు ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.